Hello, everybody. Welcome to my channel, Vlog Canada. This is Prahalika Myakala. If you haven't seen me before, సో ఇవాళ వచ్చేసి నేను వాల్యూ విలేజ్ అని ఒక స్టోర్ లో ఉన్నా, దగ్గర ఉన్నా. దిస్ ఇస్ అ థ్రిఫ్ట్ స్టోర్. బేసికలీ ఏంటంటే ఈ స్టోర్ లో మన రూట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను నేను. మనం ఇండియాలో మన దగ్గర ఏమైనా పాత సామాను ఉంటే లేకపోతే మనం ఏదైనా వాడట్లేము అంటే ఏం చేస్తాము, ఒక మూలలో పెడతాము, దాని మీద సామాన్లు పేరుస్తూ ఉంటాము. వాట్ పీపుల్ డూ హియర్ ఇస్ డొనేషన్ సెంటర్స్ అని చెప్పి ఇక్కడ కొన్ని సెంటర్స్ ఉంటాయి ఇట్లాంటి స్టోర్స్ కి సంబంధించి. వాళ్ళు అక్కడ ఒకవేళ వాళ్ళు వాడని వస్తువు అయితే అందులో వచ్చి అక్కడ డొనేషన్ లో ఇచ్చేస్తారు. ఏంటి లైక్ అబ్సల్యూట్లీ మంచిగా పనిచేసే వస్తువులు అంటే దే ఆర్ ఫిట్ టు వర్క్, అట్లాంటివన్నీ వాళ్ళు డొనేట్ చేస్తారు అనమాట. సో లెట్స్ గో అండ్ సీ అక్కడ ఏమున్నాయి ఒకసారి. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ ఒక అమ్మాయి డొనేట్ చేయడానికి వచ్చింది అనమాట. అడిగినా నేను ఆమెను ఫిల్మ్ చేయొచ్చా లేదా అని చెప్పి, షీఈ్ ఓకే విత్ ఇట్. సో అట్లా క్లోత్స్ కానీ ఏమైనా అన్యూజ్డ్ ఐటమ్స్ కానీ టాయ్స్ కానీ ఏమైనా ఉంటే they're all they're all wearing safe gear, protective gear, to stay safe with this COVID thing. So ఇట్లా వచ్చి డొనేట్ చేసుకుంటారు. దే రిప్ ఆఫ్ ద ప్యాకేజెస్ అండ్ దెన్ దే సీ ఏంటి ఎట్లుంది దాని సిచ్యువేషన్ అని చెప్పి, and then they start anamata to sell. Decluttered your home? Yeah. Spring cleaning. Spring cleaning? Yeah. సో వీళ్ళు ఎట్లనే చేస్తారన్నమాట. సమ్మర్కి ఒకసారి క్లీనింగ్, స్ప్రింగ్కి ఒకసారి క్లీనింగ్, వింటర్కి ఒకసారి క్లీనింగ్ అని చెప్పి వాళ్ళ బట్టలు, బూట్స్, ఎవ్రీథింగ్ ఇంకా వాడము అని అనుకుంటే అన్ని డొనేట్ చేస్తారు. టాయ్స్ అట్లాంటివి కూడా ఇంకా. Yeah, that's okay. Thanks. She's shy. Okay, that's fine. సో ఇప్పుడు ఎంటర్ అయ్యే ముందు దే హ్యావ్ దిస్ బోర్డ్ 2 మీటర్ లైన్ అని చెప్పేసి, అండ్ యూ హ్యావ్ దీస్ రెడ్ కోన్స్ కింద, ఆరెంజ్ కోన్స్, 2 మీటర్ సేఫ్ డిస్టెన్స్ కోసము. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. కమ్. హే. సో ఇప్పుడు మనం వచ్చిన సెక్షన్ వచ్చేసి ద డెకరేటివ్ సెక్షన్ అన్నమాట. ఆల్ ద పీసెస్ అట్లాంటివి. సో ఇక్కడ అన్ని లైక్ $1 నుంచి యూజ్ ఎనీథింగ్, ఒక ట్రే దగ్గర నుంచి ఎవ్రీ ఐటమ్. అండ్ ఆల్సో ఇక్కడ ఒక దాన్ని ఏమంటారో గుర్తొస్తలేదు నాకు, యాంటిక్ పీసెస్ ఉంటాయి కదా. అట్లా ఒక స్టోరీ ఏం జరిగిందంటే, ఇంత ముందుకు ఒక ముసలావిడ ఇట్లా యాంటిక్ స్టోర్లో 10 years బ్యాక్ ఏదో కొనుక్కుందంట. అండ్ దెన్ షీ సోల్డ్ ఇట్ ఫర్ అబౌట్ $500,000. 10 years తర్వాత తెలిసింది అది డైమండ్ అని చెప్పి. సో థింగ్స్ కెన్ హ్యాపెన్. ఒకవేళ లైక్ మంచి టాప్ బ్రాండెడ్ ఏమైనా యాక్సెసరీస్ అట్లాంటివి ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే లైక్ వాడకపోతే తెచ్చేస్తారు, ఇక్కడికి డొనేట్ చేసేసి ఇచ్చేస్తారు. అఫోర్డ్ చేయలేకపోయినా కూడా ఇంకా స్టైల్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. దట్స్ ద కేస్, దే కెన్ యాక్చువల్లీ కమ్. ఇట్లా బ్రాండెడ్ వాచెస్ కూడా ఉంటాయి కొంతమందికి, సెకండ్స్లో అట్లా దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ ఏమేమి దొరుకుతాయో ఎట్లుంటాయో ఒకసారి మీ అందరికీ నేను ఒక గ్లాన్స్ ఇస్తాను. ఐ వోంట్ షో ఇట్ ఫర్ అ లాంగ్ టైమ్. ఇట్ సైడ్ చూడండి, లైక్ ఆల్ ద క్యాండిల్స్ సెక్షన్, హోల్డర్స్, క్యాండిల్స్ సెపరేట్గా హోల్డ్ చేసుకునేవి డైనింగ్ టేబుల్స్ మీద వాటి మీద. అండ్ మనము డెకరేట్ చేసుకుంటాం కదా లంచ్ ఏరియాలల్లో, ఆబ్వియస్లీ వాడడం సగము. సో యా, ఆల్ ద వేస్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్, హాల్ డెకరేట్ చేసుకునేటివి అట్లా. అండ్ ఇక్కడ సైడ్ మొత్తం ఈ వాల్ అంతా కిడ్స్ అంటే లైక్ కలెక్టిబుల్స్, చాలా చిన్న చిన్న ఐటమ్స్, ఒక్కొక్కటి అమ్మలేమో అనేటివన్నీ దే ప్యాక్ ఇట్ లైక్ దిస్. కిడ్స్కి అన్ని ఏమైనా బొమ్మలు అన్నీ ఉంటాయి, మేకప్ ఐటమ్స్, ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం వచ్చి గ్లాస్ వేర్ సెక్షన్లో ఉన్నాము. అండ్ ఇవి చాలా వరకు సగం కంటే ఎక్కువ అన్యూజ్డ్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. దిల్ బి ఆల్ లైక్ ఫ్రెష్ అండ్ న్యూ వన్స్. కానీ ఏంటంటే వీళ్ళు బల్కీగా కొనేసుకుంటారు కదా, ఇందాక చూసారు కదా ఆమెని స్ప్రింగ్ క్లీనింగ్ అని చెప్పి, అట్లనే ఏదో ఒకటి క్లీన్ చేస్తుంటారు, కొత్త కొత్తవి కూడా తెచ్చి డొనేట్ చేసేస్తుంటారు. సో ఇప్పుడు చూడండి, బ్రాస్ అండ్ సిల్వర్ వేర్ కూడా, ఇందాక నేను అన్నా కదా యాంటీక్ అని చెప్పేసి. సో ఇట్లాంటి పాత కలెక్షన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనకి సేమ్ ఇంతే. యూ కెన్ సీ ద ప్రైస్. ఇవి 2 pieces ఉన్నాయి. దే కమ్ ఫర్ $6 అనమాట. లైక్ ప్రిటీ మచ్ కంపారిటివ్లీ తక్కువ. సో ఇట్లాంటివి కొంచెం బయట ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా. ఒకవేళ జనాలు లైక్ ఇట్ వాంటెడ్ టు బై అండ్ దొరకలేదు, కొనలేము అని అనుకుంటే దే ప్రిటీ మచ్ కమ్ గెట్ ఇట్ హియర్.
సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇట్లాంటివి లైక్ ఫ్రెష్ అండ్ న్యూ, కాకపోతే వీళ్ళు చూడండి దే జస్ట్ కమ్ వాడట్లేరు అని అంటే తెచ్చి ఇట్లా పెట్టేస్తారు అనమాట. ఇది లైక్ 399, బట్ నాట్ టూ ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ సైడ్ చూడండి బేకింగ్ ఐటమ్స్వి కూడా, ఆల్ ది యుటెన్సిల్స్, గ్లాస్వేర్, మౌల్స్, ఎవ్రీథింగ్. అండ్ జార్స్ కూడా ఇక్కడ జార్స్ ఉన్నాయి స్టోరేజ్కి. అంటే మనం ఇప్పుడు బయట కంట్రీ అనగానే మనం రిచ్ కంట్రీ, అన్ని ఐటమ్స్ అన్నీ లైక్ ఇట్లా తోపుతో వాడతారు అని అనుకుంటాం కదా. దట్స్ కైండ్ ఆఫ్ రాంగ్ ఇంప్రెషన్ యాక్చువల్గా. కొంతమంది బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు అనమాట, వేర్ దే కెనాట్ అఫోర్డ్ అ మిక్సీ ఆర్ అ మైక్రోవేవ్ ఆర్ బేసిక్ నీడ్స్ అనమాట. సో అట్లాంటి ఎలక్ట్రిక్ అసార్టెడ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్, టోస్టర్స్, టీ మేకర్స్, రైస్ పాట్స్, అన్ని ఎవ్రీథింగ్ యూ గెట్ ఇట్ హియర్. ఎవరైనా బుక్స్ చదువుతారా మీరు? నేనైతే అంత ఎక్కువ చదవను, ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్ ఉన్నప్పుడే చదివిన. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఎప్పుడెప్పుడు బుక్స్ మనకి లైక్ పర్టికులర్ ఇది కావాలి చదువుకుంటాం అని అనే లాంటి బుక్స్ కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో చాలామంది ముసలోళ్ళకి లైక్ ఇక్కడ రీడింగ్ హ్యాబిట్ అనేది వెరీ మచ్ కామన్. వాళ్ళకి బాగా ఫ్లెక్సిబుల్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళకి ఎట్లాంటి బుక్స్ కావాలన్నా జానర్స్ ప్రకారం సెగ్రిగేట్ చేస్తారు. ఇది హారర్ జానర్ అంట, సో అట్లా జానర్స్ ప్రకారం సెగ్రిగేట్ చేసి దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. If somebody is still watching CDs and DVDs, yeah, we have a collection here of CDs and DVDs. మీకు ఎట్లాంటివి ఏం కావాలి అనుకున్నా కూడా గేమ్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో మూవీస్ ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ అగైన్ ద బుక్ వరల్డ్. బై 4 books and get 1 for free అంట. మళ్ళీ ఇక్కడ ప్రైస్ కూడా చూడు, సో నైస్. చిల్డ్రన్ బుక్స్ ఉన్నాయి సెపరేట్గా కేటగిరీస్. నేను పెయింటింగ్స్ బాగా చేస్తుండే లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇండియా. ఇక్కడికి వచ్చిన తర్వాత టైం లేకుండే, సో ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు డూ. బట్ దెన్ ఇక్కడ పెయింట్స్ ఏమైనా నచ్చి ఒకవేళ కొంతమంది అఫోర్డ్ యాజ్ ఇట్ ఈస్, ఆబ్వియస్లీ ది స్టోర్ ఇస్ ఫర్ అన్అఫోర్డబుల్ పీపుల్ ఓన్లీ. సో ఒకవేళ మనకు కావాలి అని అనుకుంటే ఏమైనా మంచి పీసెస్ ఉండొచ్చు, హ్యాండ్ మేడ్ పెయింట్ చేసినవి ఉంటాయి. కొంతమంది దే డోంట్ వాంట్ టు స్టోర్ ఇట్ ఇన్ దర్ హౌస్, ఇంకా పెట్టుకోలేము అని అనుకుంటే దే జస్ట్ గివ్ అప్. ఇక్కడ చాలా మంది పెట్స్ లైక్ చాలా పెంచుకుంటారు కదా. సో అన్ని చూస్తున్నారు కదా, లైక్ యాజ్ ఇట్ ఈస్ దర్ ఆల్ ఫ్రెష్ అండ్ బ్రాండ్ న్యూ. కాకపోతే ఏంది అని అంటే వెన్ దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్, దే డోంట్ వాంట్ టు స్టోర్ ఇట్ ఇన్ ద హౌస్, తెచ్చి ఇచ్చేస్తారు. మనలాగా డబ్బాలలో అయితే దాచుకోరు వీళ్ళు. అసలు టాయ్స్ ఇవన్నీ లైక్ కిడ్స్, ఇంకా డిపెండ్స్ ఎవరెవరికి ఏం కావాలనేది వాళ్ళు చూసుకుని పిక్ చేసుకోవాల్సిందే. సో యా, ఇట్లాంటివి కూడా దొరుకుతాయి అన్ని ఇక్కడ. సో ప్లస్ టాయ్స్ అండ్ ఆల్సో మనకి కన్స్ట్రక్ట్ చేస్తారు కదా లేగోస్, అట్లాంటివి కూడా అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఎవ్రీథింగ్ ఆన్ యువర్ రైట్ యాజ్ వెల్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సెక్షన్ చూడండి, ఇక్కడ కీబోర్డ్ ఉంది లైక్ ఫర్ $30. ఒకవేళ వాడట్లేము అని అనుకుంటే ఆబ్వియస్లీ ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ సంథింగ్ హయ్యర్ థింగ్, వీళ్ళు ఇక్కడ ఇట్లా ఇచ్చేస్తారు. యాక్చువల్లీ ఎక్కువ లేవు, బట్ దెన్ యూజువల్లీ బాగానే ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. అసార్టెడ్ హెడ్ ఫోన్స్, హెడ్సెట్స్, అండ్ ఆల్సో ఈ వీడియో మా లక్కీ చూస్తే దీనికి నేను అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నట్టు ఉంటుంది స్టోర్కి అని చెప్తుంది అనమాట ఏమన్నా చెప్తే. సో ఇప్పుడు మనం చూస్తున్న సెక్షన్ ఫర్నిచర్. ఇది CD ర్యాక్స్ అండ్ ఆ బుజ్జి చైర్ వచ్చేసి $4. సో యా, ఇక్కడ లుక్ ఎట్ దిస్ థింగ్, చిన్నపిల్లలది మార్కెట్ కార్ట్. అండ్
దిస్ వన్స్ ఎక్కువ ముసలోళ్ళు వాడతారు దీన్ని ఫర్ వెజీస్ అట్లాంటివి వాళ్ళు క్యారీ చేయలేరు కదా, సో దానికోసం అని. అండ్ ఇది వచ్చి స్టోరేజ్ బిన్. ఇది కూడా ఇంకో స్టోరేజ్ బిన్, లైక్ 499 అంట. అండ్ ఈ చైర్స్ చూడండి, దే ఆర్ ఆల్ లైక్ ఫర్ అబౌట్ చాలా తక్కువ రేట్లోనే ఉంటాయి. సో బేసికలీ అంత అసార్టెడ్ ఫర్నిచర్ ఉంది ఇక్కడ యాక్చువల్లీ. చైర్స్, టేబుల్స్, స్టోరేజ్ స్పేస్, హెడ్ బోర్డ్స్. అనదర్ బేబీ చైర్, డోరా, 299 అంట. హౌ క్యూట్. ఏమో కాకపోతే అవి ఎట్లా వాడుకుంటారేమో అంతా తెలియదు అనుకోండి. సో బయట వెరీ ఎక్స్పెన్సివ్ ఉండే ఈ బెడ్ ల్యాంప్స్ అట్లాంటివి, బియాండ్ ఫర్నిచర్ అట్లాంటి కొన్ని స్టోర్స్ ఉంటాయి, బట్ దర్ ఆల్ లైక్ సూపర్ ఎక్స్పెన్సివ్. ఒక్కొక్కటి $60-70 ఉంటాయి. ఇఫ్ దర్ నాట్ యూజింగ్ లైక్ ఇదిగోండి లైక్ $3, $10, $15 డిపెండ్స్ అన్నమాట. సమ్ టైమ్స్ ఇక్కడ ఏంటంటే హై అండ్ బ్రాండెడ్ ఇవి కూడా దొరుకుతాయి అనమాట, బ్యాగ్స్. కొంతమంది ఉంటారు కదా సేల్లలో బాగున్నాయి అని చెప్పి కొనుక్కుంటారు, తర్వాత కలర్లు నచ్చవు సో డొనేట్ చేసేస్తారు, వెళ్ళిపోతారు. అండ్ ఆల్సో పిచ్చి బ్రాండ్స్ అంటే లైక్ చాలా పిచ్చివి కూడా దొరుకుతాయి, అండ్ టాప్ బ్రాండ్స్ కూడా దొరుకుతాయి. ఇక డొనేటెడ్ స్టఫ్ అనే కాదు, లైక్ తక్కువలో ఇట్లాంటి కొత్త సాక్స్ ఇవన్నీ లైక్ దర్ ఆల్ బ్రాండ్ న్యూ బట్ కొంచెం చీపర్ వర్జన్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఓల్డ్ అనే కాకుండా లైక్ ఆల్ న్యూ స్టఫ్ కూడా ఉంటాయి. వీళ్ళే వాల్యూ విలేజ్ వాళ్ళే చేస్తారు. అండ్ ఇక్కడ వీఆర్ నాట్ సపోజ్ టు ఫిల్మ్ ఎనీబడి ఎల్స్ అదర్ దాన్ మీ, ఇంక్లూడింగ్ ద స్టోర్ స్టాఫ్. అందుకే ఎవరు కనిపించకుండా చేస్తున్నాం మేము ఈ వీడియో. సో చూడండి ఇక్కడ లైక్ ఆన్ ట్యూస్డేస్ ఇఫ్ ఎల్డర్లీ పాపులేషన్ లైక్ 60-65+ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తే వాళ్ళకి ఒక 30% ఆఫ్ ఉందన్నమాట. అండ్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇంకొక కొత్త ప్లేస్ చూపించిన మీకు అందరికి. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Vlog Canada. See you all in my next episode. ఇది ఇప్పుడు మనం ఉన్న ప్లాజా ఫార్మర్స్ మార్కెట్ రోడ్లో, అండ్ చీపెస్ట్ స్టోర్ ఇన్ కెనడా గుర్తుందా మీరు? యా, డాలరామా. అండ్ ఏందో వీళ్ళు మంచిగా ఓపెన్ టాప్లో తిరుగుతున్నారు. లిటరలీ 29 degrees ఉంది, మండుతుంది స్కిన్. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న A&W వచ్చి సేమ్ KFC లాగానే అనమాట, మెక్డీ KFC లాగా. So basically, I have this small bin in my car. Once I'm like ఇట్లా బయటికి ఏదైనా ప్లేస్కి వెళ్ళి వస్తే నేను, this is a safe practicing of removing gloves. If you all know, మీరు కూడా వాడితే like make sure that you don't touch మళ్ళీ gloves external part తోని. I just put it in my bin and sanitizer. మీరే కాదు మీ ఇంట్లో వాళ్ళని కూడా సేఫ్గా ఉంచుతారని అనుకుంటున్నా, మీకోసమే కాకుండా ఐ మీన్ మీ ఇంట్లో వాళ్ళని కూడా సేఫ్గా ఉంచుతారని. సో స్టే సేఫ్ అండ్ స్టే హోమ్.